మిమ్మల్ని అడిగే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం మర్చిపోయారు. మీరిద్దరూ కలిసి ఉంటున్నారు కదా, కలిసే ఉంటున్నారు, కానీ 5 సంవత్సరాలుగా మీరిద్దరు సంసారం చేయట్లేదు. ఇది ఎవరి గొప్ప, మీదా ఆవిడదా? మీరు ఆవిడ దగ్గరికి రావద్దన్నారు, ఆవిడ మిమ్మల్ని దగ్గరికి రావద్దారు. అంటే వస్తాం మేడం, ఇప్పుడు వచ్చే టైంలో వస్తాం, కానీ ఇప్పుడు పని చేసుకునే టైం మేడం, రాత్రి పాప ఉంటుంది. ఇప్పుడు ఆ రూమ్ని ఇటు కాకుండా ఇప్పుడు సౌండ్ అయినా కూడా చేస్తారు. ఇట్లా ఏ టైంలో ఇట్లా ఉండాలి ఇంకా నాకు. అందుకని మీరు మీ ఆవిడని దూరం పెట్టారు. ఇవాళ మొత్తం దూరం పెట్టలే మేడం. మరి మీరు బయట ఎప్పుడు పెడితే అప్పుడు ఆవిడ వదిలేస్తాను, నేను వదిలించుకుంటా అని అంటారంట. అది ఎందుకంటారు మీరు? అంటే మీ ఉద్దేశం ఆవిడకంటే బెటర్ పెళ్ళని దొరుకుద్దానా? అంటే మీరు ఎలా అన్నా తాగినా పర్వాలేదని ఆవిడే కొని తాగుడు మీ నోట్లో పోసే పెళ్ళని దొరుకుద్దానా? ఎందుకు ఆవిడ వద్దు? మేడం మరి ఆవిడ వద్దని ఎందుకన్నారు? మాటలకు మేడం నేను అనేది. అట్లా ఏం మాట్లాడంటది ఆవిడ? ఊదులు తిడతాం మేడం. ఇప్పుడు ఇంకో ఈమె తిట్టే బాగా ఈమె చూసుకొని బిడ్డ కూడా నేర్చుకున్నా మేడం. చిన్న పాప ఏం అది కరెక్టేనా? నేను ఎందుకంటాను మేడం? మరి నువ్వు అనకుండా అతను ఉండమ్మా, నువ్వు అనకుండా అతను నేను ఒకటే చెప్తాను మేడం, నువ్వు తాగు ఏమన్నా చెయ్యి, కానీ వర్రకు. నువ్వు వరినావు అన్నప్పుడు నేను టీవీ చూస్తాను అనుకో మేడం, టీవీ బంద్ చేస్తాడు. ఈయన వరుడు వినిపించుకోవాలి. వరినప్పుడు వరకు నువ్వు ఏమైనా చేసుకొని నేను టీవీ చూస్తాను, టీవీ బంద్ చేసి మరీ వరతాడు మేడం. సరే ఓకే, మీరేమనుకుంటున్నారు? పిల్లలకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏ వాతావరణాన్ని ఇస్తారో ఆ వాతావరణం మంచిదైతే కనుక అదే వాతావరణం ఉండాలి అని కోరుకుంటారు. లేదా అది వ్యతిరేకతతో కూడినటువంటి వాతావరణం, లేకపోతే ఒక భయంకరమైనటువంటి వాతావరణం అయితే కనుక దేవుడా ఇటువంటి వాతావరణాన్ని నాకు తప్పించు పెళ్ళైన తర్వాత అని కోరుకుంటారు. ఈ సంఘటనే మాధవి జీవితంలో జరిగింది. మాధవి వాళ్ళ తమ్ముడి జీవితంలో తండ్రి ఎవరైతే తాగుతూ ఉంటాడో, తాగి విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడో, అతను ఒక భయంకరమైనటువంటి వాతావరణం, ఏదైతే పిల్లలు చూడకూడనటువంటి వాతావరణం, వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మొత్తం అది చూపెట్టేశాడు. దాంతో ఇప్పుడు మనం మాధవిని ఏ యాంగిల్లో చూసినా కూడా ఒకే అంశం కనిపిస్తుంటుంది, విపరీతమైనటువంటి భయం, రెండోది అభద్రత.